పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో పనిచేస్తున్న ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ నివాస గృహాలను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. రామగుండం పర్యటనకు వచ్చిన డీజీపీ 12.29 కోట్ల పోలీస్ హౌసింగ్ ఫండ్తో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన 19 నివాస గృహాలను డీజీపీ ప్రారంభించారు. డీజీపీ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుండి ప్రజా ప్రతినిధులతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. गणपति भवामहे कविं कवीनामुपमस्त्रवस्त्रपम् वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा कामेश्वरो वैराज्यं स्वराज्यं वैराज्यं वारवेज्यं राज्यं मुहूर्तकाले सूर्यादीनां नमानाम् आत्मयेन विघ्नेश्वर प्रार्थनं च करिष्ये गणाधिपतिर्देवताभ्यो नमः ओं गणानां प्रधान देवताभ्यो मुहूर्तो अस्तु तस्मुहूर्तो सर्वदृष्टिलोपपीडपरिहारार्थम् अजमुहूर्तो अस्तु तदेव लग्नं सुदिनं ताराबलं चन्द्रबलं तदे अगर कोसा इनका जरा सर सपोर्ट కొట్టండి ग्रहाणां आद्यं तदा अनुकूलता सिद्धिरस्तु मुहूर्तकाले ग्रहाणां आद्यं तदा अनुकूलता सिद्धिरस्तु रामरेड्डी नामदेस्य धर्मपत्न्यासमेतस्य अंबर विष्णुप्रिया नामदेस्याः मुंसलनं नामदेस्याः आयु आरोग्य धर्मार्थ काम मोक्ष चतुर्विधता లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఇక్కడ గోదావరి కానీ రామగుండం ఈ ఏరియాలో రామగుండం అది కొంత లేట్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి మనకు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అన్న 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఒకటి అరైవ్ అలైవ్ అని చెప్పి రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము స్టేట్ అంతా కూడా. ఇంతకుముందు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మొత్తం హోల్ ఆఫ్ ద గవర్నమెంట్లో భాగం ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాము. మనకు మొదట వార్డ్ మెంబర్ స్థాయి నుంచి కూడా సీఎం స్థాయి వరకు కూడా అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ఒక వీక్ పాటు. దీంట్లో ప్రజలందరూ కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రాముఖ్యం ఏందో అది అర్థం చేయించాలి. ఎందుకంటే చాలా రోడ్ల మీద విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు కావటం, అందులో చాలామంది వేలాదిగా చనిపోవడం జరుగుతున్నది. దాన్ని తగ్గించాలి ఎట్లా అన్న ఉద్దేశంతో, రోడ్లు యాక్సిడెంట్ తగ్గించాలి, మరణాలు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాము. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వింగ్స్ కూడా, అన్ని శాఖలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా, పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సో దీనివల్ల ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఇది రోడ్ సేఫ్టీ అన్న అంశం పైన అన్న ఉద్దేశంతో టేకప్ చేసినాం. దాంట్లో భాగంగా పార్టిసిపేట్ చేద్దామని వచ్చినాం. థ్యాంక్ యూ.